హాయ్ అండి, ఈటీవీ అభిరుచి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. లంచ్ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. కాలేజ్ స్టూడెంట్స్ పరీక్షా సమయంలో అలసిపోకుండా ఉండటానికి, చదివింది గుర్తుండటానికి ఈరోజు మన లంచ్ బాక్స్ ప్రోగ్రాంలో ఒక కొత్త వంట తయారు చేసి చూపించబోతున్నాము. మరి ఇంతకీ ఆ కొత్త వంట ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన న్యూట్రిషనిస్ట్ రాజలక్ష్మి గారిని పిలవాల్సింది. పిలిచేద్దామా? మ్యామ్ ప్లీజ్ వెల్కమ్. హలో మ్యామ్. హాయ్. హలో. సూపర్ ఉంది, శారీ కలర్ బాగుంది. ఓకే, మీరు అసలు మీ సీక్రెట్స్ ఫస్ట్ తెలుసుకోవాలి. అఫ్కోర్స్ మాకు చెప్తున్నారు ప్రతిరోజు లంచ్ బాక్స్ ప్రోగ్రాంలో కాలేజ్ స్టూడెంట్స్ కోసం, ఇంకా ఆడవాళ్ళు ఏం తినాలి, మగవాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది, అసలు గ్లోగా ఎలా ఉండాలి, ఇలాంటి సీక్రెట్స్ అన్నీ నా ఒక్కదానికే చెప్పండి. తప్పకుండా. ఓకే మేడం, ఈరోజు మనం మన కాలేజ్ స్టూడెంట్స్ కోసం ఎగ్జామ్ సమయంలో లంచ్ బాక్స్ తయారు చేసుకుంటున్నాం కదా, ఈరోజు ఏం తయారు చేసి చూపించబోతున్నారు? ఈరోజు మనం మూలీ పరాటా, ఎగ్ కీమా కర్రీ అండ్ వెజిటబుల్స్ సాలడ్. ముల్లంగి పరాటా, ఎగ్ కీమా కర్రీ అండ్ వెజిటబుల్ సలాడ్ తయారు చేసుకోబోతున్నాము. మరి వాటికి కావాల్సిన పదార్థాలు తెచ్చుకుందాం. మనకి అన్నీ రెడీగా ఉన్నాయి ఇక్కడ. సో ఈరోజు బోల్డని పదార్థాలు ఉన్నట్టున్నాయి, చాలా వెయిట్ ఉన్నాయి. మనం చేసేవి కూడా అలాంటివి కదా, స్పెషల్స్. ఎగ్ కీమా, ముల్లంగి పరాటా, వెజిటబుల్ సలాడ్, మూడింటికి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. వెళ్ళి తయారు చేసుకుందాం. కాలేజ్ స్టూడెంట్స్కి పరీక్షా సమయంలో ముల్లంగి పరాటా, ఎగ్ కీమా, వెజిటబుల్ సలాడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్ కీమాకి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 3, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, టొమాటోలు 3, ఉప్పు తగినంత, పసుపు, గరం మసాలా 1 స్పూను, కారం 1 స్పూను. ముల్లంగి పరోటాకి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి 2, గోధుమ పిండి 1/2 కిలో, కారం 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పచ్చిమిర్చి 2, గరం మసాలా 1 స్పూను, ఉప్పు తగినంత. ముల్లంగి పరాటా, ఎగ్ కీమా అలాగే వెజిటబుల్ సలాడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు తయారు చేసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం మూలీ పరాటా, ముల్లంగి పరాటా చేసేద్దాము. ఓకే, స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టాము. ఇప్పుడు కొద్దిగా ఆయిల్, పచ్చిమిర్చి వేడెక్కాక ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే కనుక వేడైపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముల్లంగిని మనం తురుముకున్న ముల్లంగిని మనం వేసుకుంటే త్వరగా కుక్ అవుతుంది. అది మనకి చపాతీ అంటే పరాటా మధ్యలో పెట్టి చేయడానికి కూడా బాగుంటుంది. అవును. సో ఎక్కువగా అంటే కొద్దిగా పెద్దగా ఉంటే కనుక మనం పరాటా ఒత్తుకునేటప్పుడు అవన్నీ బయటికి వచ్చేస్తాయి కాబట్టి ఆ ముల్లంగి ముక్కలుగా కాకుండా తురుముకుంటే కనుక పరాటాల్లో ఉండిపోయి చాలా రుచిగా ఉంటుందంట. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా మసాలా పౌడర్ ఒకసారి కలిపేస్తే చక్కగా త్వరగా కుక్ అయిపోతుంది. ఇది బాగా ఎర్రగా వేగేంత వరకు మనం దీన్ని వేపుకోవాలి. అంటే మనకి ముల్లంగి కుక్ అవ్వడానికి ఒక 5 to 10 minutes పడుతుందమ్మా? 5 నిమిషాలు పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. 5 నిమిషాలు ఎర్రగా అవ్వాలి కదా. ఈ లోపల మనం చపాతీ పిండి కలిపేసుకుందాం. పరాటాకి పిండి కలపాలి కదా, ఓకే, అది కలిపించుకుందాం. సో కొద్దిగా ఉప్పు, గోధుమ పిండి మనం కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని, దీంట్లో కొంచెం నీళ్లు అలాంటివి ఏం అవసరం ఉండదు. ఇది డ్రైగా వచ్చేయాలి, మనకి పొడిగా రావాలి. ఇందులో కొద్దిగా నీళ్లు. ముల్లంగి ఎలా హెల్ప్ చేస్తుంది మ్యామ్ కాలేజ్ స్టూడెంట్స్కి? ముల్లంగిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత ఆ ముల్లంగిలో ఉండే రసం ఏదైతే ఉంటుందో అది జీర్ణశక్తికి బాగా పనిచేస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్, యూరినరీ ట్రాక్ట్ కూడా చాలా మంచిది మాట. అందుకోసం ముల్లంగి కాలేజ్ స్టూడెంట్స్ తీసుకోవాలి.
రెగ్యులర్గా తీసుకుంటూ ఉండొచ్చా? రెగ్యులర్గా తీసుకోవచ్చు, వారానికి ఒక 2 సార్లైనా తీసుకోవచ్చు. అసలు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా మ్యామ్. నీళ్లు కాలేజ్ స్టూడెంట్స్ చాలా మంది నీళ్లు తాగరు, మంచి నీళ్లు ఎక్కువగా బయట డ్రింక్స్ తాగడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అలా నీళ్లు తాగకపోవడం మూలన వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి, తాగితే ఏ ఏ సమయంలో తీసుకోవాలి, ఇలాంటివన్నీ ఒకసారి. అశ్రద్ధ చేస్తారండి చాలా వరకు. ఏంటంటే నీళ్లు తాగే వచ్చేటప్పటికి మంచినీళ్ళు తాగడం మానేసి ఎండకి మనకి దాహం ఎక్కువ వేస్తుంది కాబట్టి సాఫ్ట్ డ్రింక్స్ అంటే చల్లగా బాగుంటాయని చెప్పేసి తాగుతారు. కానీ దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది. అవును, దానివల్ల ఏంటంటే మీకు జలుబులు రావడం ఉంటాయి. అది కాకుండా అందులో ఉన్న కెమికల్స్ మన ఆరోగ్యానికి మంచిది కాదు. సో దాని బదులు ఏంటంటే నిమ్మరసం కానీ, బార్లీ నీళ్ళు కానీ, రాగి జావా ఇట్లాంటివి తీసుకుంటే ఆరోగ్యంగానే ఉంటారు అండ్ మంచిది కూడా. ఓకే మ్యామ్, అలాగే ఇప్పుడు మీరు నీళ్లు తాగాలి అంటున్నారు, వీటన్నిటి బదులు నిమ్మరసము, బార్లీ నీళ్లు, రాగి జావా ఇలాంటివన్నీ తాగాలని. నీళ్లు తాగాలి అని కొంతమందికి తెలుసు, కానీ ఏ సమయంలో తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది విషయం తెలియక కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ ఒకేసారి వాటర్ తాగమన్నారు కదా, నీళ్ళు ఎక్కువగా తాగేయటం చేస్తూ ఉంటారు. మరి అది కరెక్టేనా? లేదు, ఉదయాన్నే లేచిన వెంటనే కనీసం 2 గ్లాసుల నీళ్లు తాగాలి. అక్కడ మీకు ఒక 1/2 లీటర్ అయిపోతుంది. ఆ తర్వాత భోజనానికి కానీ, టిఫిన్కి కానీ, లేకపోతే రాత్రి మనం తీసుకున్న డిన్నర్కి కానీ ముందు ఒక అరగంట ముందు కనీసం 1-2 గ్లాసుల నీళ్ళు తాగడం మంచిది. తినేటప్పుడు తాగకూడదు, భోజనం చేస్తున్నప్పుడు తాగకూడదు. భోజనం చేసినప్పుడు కొంచెం కూడా తాగకూడదు. తాగపోతేనే మంచిది. ముందు తాగొచ్చు, తర్వాత భోజనం అయినా అరగంట తర్వాత తాగొచ్చు. రాజలక్ష్మి గారు, ఇది అయిపోయిందా? ఇది అయిపోయింది. స్టఫ్ చేసుకోవడానికి కోసం ముల్లంగిని మనం చక్కగా వేపుకున్నాము, చక్కగా వేగిపోయింది. అలాగే చపాతీ పిండిని కూడా మనం సిద్ధం చేసుకున్నాము. చపాతీ పిండి తయారు చేసుకునేటప్పుడు కూడా చపాతీ పిండిలో కొద్దిగా నూనె వేసి మనం ముద్దగా కలుపుకుంటాం కదా, అలా తీసుకోవచ్చా? లేదా చపాతీలు వేసేటప్పుడు ఆయిల్ వేసుకోవచ్చా? చపాతీ పిండి కలిపేటప్పుడే నూనె వేసుకుంటే అది మృదువుగా వస్తుంది, మెత్తగా ఉంటుంది, త్వరగా కూడా మెత్తపడుతుంది. అందుకని ముందుగానే కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండి రెడీ అయిపోయింది కదా, బాగా దీన్ని మెత్తగా చేసుకుంటే మనకి పరాటాలు బాగా వస్తాయి. సో ముద్దలు చేసేనా? చపాతీ పిండిని మనం ఇలాగ చేసుకుని దీనికి మధ్యలో అంటే చపాతీ తయారు చేసి స్టఫ్ చేసి మళ్ళీ ఒత్తకుండా ముందుగానే దాంట్లో సరిపోతుందా? ఇంకొంచెం బయటికి రాకుండా చక్కగా క్లోజ్ చేసుకొని అలా మనం చేత్తోనే ప్రెస్ చేసుకోవాలా మ్యామ్, లేకపోతే దీంతో ఇప్పుడు మనం ఎలా పరాటా అట్లా అవుతాం అంతే. ఓకే, లైట్గా అంటే కొద్దిగా ఎక్కువగా బలం పెట్టకుండా ఒత్తుకుంటూ ఉంటే గనక మనకి ముల్లంగి పరాటాలు చాలా చక్కగా వస్తాయి. లేదంటే మనం ఏదైతే ఆ ముల్లంగి స్టఫ్ తయారు చేసుకున్నామో అది బయటికి వచ్చేస్తుంది. కాబట్టి అలా రాకుండా చూసుకుంటూ గనక ఒత్తుకుంటే చక్కగా ఉంటుంది. స్టవ్ వెలిగిద్దాము. కాలేజ్ స్టూడెంట్స్కి పరీక్షా సమయంలో ముల్లంగి పరాటా మనం లంచ్ బాక్స్లో తయారు చేసి చూపిస్తున్నాము. అండ్ కొద్దిగా వేడైన తర్వాత పరాటాను వేపిస్తున్నాం. చక్కగా ఒక సైడ్ అలా ఉంచుకుందాము. మొత్తం కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకుందాం. ముల్లంగి పరాటా ఇప్పుడే వేసిన ఆయిల్ కాలింది కదా. ఓకే, నూనె వేసుకుందాం కొంచెం. ముల్లంగి పరాటాలు తయారు చేసుకుంటున్నాం మనం ఇప్పుడు. ఒక సైడ్ చక్కగా కాలింది, రెండు సైడ్ తిప్పుకొని మళ్ళీ కొద్దిగా నూనెని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. రెండో పరాటా కూడా అయిపోయింది. ఓకే, ఆ పరాటా చేతిలో పట్టేసుకుంటే ఈ పరాటా పెట్టేస్తాను. ఈ పరాటా అయిపోయింది. ఒక పరాటా చక్కగా తయారైపోయింది. ముల్లంగి పరాటా. రెండో పరాటాని తయారు చేసుకుంటున్నాం. ఓకే, ఇది కూడా అయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మూలి పరాటా అంటే ముల్లంగితో చేసిన పరాటాలు రెడీగా ఉన్నాయి. దీన్ని మనం ముల్లంగి పరాటా తయారైపోయింది కాబట్టి ఇప్పుడు ఎగ్ కీమా తయారు చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి
ప్యాన్ పెట్టుకుందాము. ఆయిల్ నూనె వేసుకుందామా? ఎగ్ కీమా దానికి మనకి ఏంటంటే ముందుగానే కోడిగుడ్లు ఉడకపెట్టుకోవాలి. ఆ ఉడకపెట్టుకున్న కోడిగుడ్లు మనం తురుము తీసుకోవాలి. సో తురిమేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, నూనె. ఎగ్ కీమా అంటే ఇప్పుడు మనకి ఈ ముల్లంగి పరాటాకి కాంబినేషన్ గా ఎగ్ కీమా తయారు చేసుకుంటున్నాం. నూనె వేడెక్కింది కదా, ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. రాజలక్ష్మి గారు, ఇది ఎండాకాలం కదా, ఎండాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కాలేజ్ స్టూడెంట్స్? ఎండాకాలంలో మనం చాలా వరకు పానీయాలు అంటే మనకి మంచినీళ్ళు కాకుండా నిమ్మరసం కానివ్వండి, మిగతా ఏదైనా పానీయాలు, మజ్జిగ ఇలాంటివి బాగా ఎక్కువ తీసుకోవాలి. మనం మామూలుగా రోజుకి 2 లీటర్ల నీళ్లు తీసుకుంటాం, అది మామూలుగా బేసిక్ మాట. మనకి 2 లీటర్ల నీళ్ళు అందరికీ అవసరం. మనకి వేసవి కాలంలో ఏంటంటే కనీసం 3-4 లీటర్ల వరకు నీళ్ళు తాగాలి. అలాగే అంటే ఎవరికైనా సరే, స్టూడెంట్స్కి అయినా సరే లేకపోతే పెద్దవాళ్ళకైనా సరే కనీసం 3 to 4 లీటర్స్ నీళ్లు అవసరం. ఇక్కడ ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్ లోకి వచ్చేసినాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నప్పుడు 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ వేసవి కాలంలో చాలా వరకు ఏంటంటే కారాలు మసాలాలు తగ్గించి తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మనకి బయట వేడికి ఏంటంటే మన శరీరం యొక్క టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత పెరుగుతుంది కాబట్టి మనకి దాన్ని చలవ చేసే ఫుడ్స్ అంటే ఫ్రూట్స్ అని లేకపోతే పానీయాలని ఎక్కువ తీసుకోవాలి. మసాలాలు కారాలు తక్కువ తీసుకోవాలి. అది వేగింది కదా, టమాటా ముక్కలు. సో టమాటా ముక్కలు మగ్గాలి కదా, ఇది అవుతుంది కదా. కొద్దిగా పసుపు వేసుకున్నాము. దీంట్లో ఇప్పుడు నీళ్ళు కూడా వేసుకోవాలి. మెత్తగా ఉడకాలి. కాలేజ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ సమయంలో రాత్రంతా చదువుతూనే ఉంటారు, ఎగ్జామ్ బాగా రాయాలి అని. అలా చదవటానికి వాళ్ళకి నిద్ర రాకుండా ఉండడానికి కాఫీలు టీలు ఎక్కువగా తాగుతూ ఉంటారు, అది తాగితే నిద్ర రాదు అని. అది అసలు ఎంతవరకు మంచిది అంటారు? ఎక్కువగా కాఫీలు టీలు మనకి ఏంటంటే మన బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తారు, అంటే నిద్ర రాకుండా. అందుకని కాఫీలు టీలు తాగుతారు. కానీ ఎక్కువ తీసుకోకూడదు. 2 కప్పులు కాఫీ కానీ 2 కప్పులు టీ కానీ మించకూడదు రోజుకి. ఒకవేళ ఎక్కువ తీసుకున్నా కూడా ఏమవుతుందంటే మనకి నిద్రలేమికి మర్నాడు ఎగ్జామ్ రాసే టైంకి ఏమవుతుంది, అది సరిగ్గా మన పర్ఫార్మెన్స్ లెవెల్స్ పడిపోతాయి. అందుకని రాత్రి ఎక్కువ కాఫీలు టీలు తాగడం బదులు గ్రీన్ టీ తీసుకోవచ్చు. గ్రీన్ టీ కానీ లేకపోతే దాల్చిన చెక్కతో టీ కానీ అల్లంతో చేసిన టీ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. టీ పౌడర్ ఉండదు అది, కానీ దాని బదులు మనం ఈ ఫ్రెష్ వాడుతున్నాం. అల్లం కానీ లేకపోతే దాల్చిన చెక్క కానీ వాడితే అది మంచిది, ఆరోగ్యానికి మంచిది, ఒంటికి కూడా చలవ చేస్తుంది. మీరు అవన్నీ ఎక్కువ సమయం కూడా తీసుకోవచ్చు, జస్ట్ అలా అల్లాన్ని చాలా త్వరగా అయిపోతుంది. ఏంటంటే మనకి ఏదైనా సరే గోరువెచ్చగా తాగేమో అంటే మన బాడీ కొంచెం అలర్ట్ అవుతుంది. ఏదైనా గోరువెచ్చగా తాగినా, అది కాఫీ కానివ్వండి టీ కానివ్వండి వేరేవైనా కానివ్వండి. అందుకని ఏదైనా సరే కొంచెం వేడివేడిగా నీళ్లు తాగినా కొంచెం వేడి నిమ్మరసం తాగినా కూడా మీకు అదే ఎఫెక్ట్ ఉంటుంది. రాజలక్ష్మి గారు, ఉడికింది కదా, ఇది ఉడికింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, ఉప్పు మనం ముందు వేసుకున్నాం. టమాటా ముక్కలు వేసినప్పుడు ఉప్పు వేసాం. ఇది ఒక్కసారి మరగనివ్వాలి. ఎందుకంటే మసాలాస్ అన్ని వేసాం కాబట్టి ఆ మసాలాలన్నీ కొంచెం ఉడికిన తర్వాత ఎగ్ యాడ్ చేసుకోవాలి, అంతే కదా? ఓకే, సో అయింది కదా. సో దీంట్లో మనం తురుము పెట్టుకున్న కోడిగుడ్లు ఇది అంటే వేసిన వెంటనే బాగా కలపాలి. ఒక్కసారి కలపండి. ఎక్కువగా మిక్స్ చేస్తే మళ్ళీ ఎల్లో ఏదైతే ఉందో ఎగ్ లో ఉన్న ఎల్లో అది జస్ట్ కొంచెం సరిపోతుంది. ఆల్రెడీ మనకి కోడిగుడ్లు ఉడకపెట్టినవి కాబట్టి ఇలా దగ్గరికి అయిపోతుంది కదా. ఈ దగ్గరికి అయిపోయాక మనం దీన్ని కట్టేయడమే. సో ఇప్పుడు ఆఫ్ చేయనా? కట్టేసాను. తర్వాత చివరిగా కొత్తిమీర. ఇది అయిపోయింది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. సో స్టూడెంట్స్కి చాలా రుచికరమైన ముల్లంగి పరాటా, నెక్స్ట్ ఏమో ఎగ్ కీమా కర్రీ 2 కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం వెజిటబుల్ సాలెడ్ ప్రిపేర్ చేసుకుందాం. అలాగే. సో వెజిటబుల్ సాలెడ్కి ఫస్ట్ మనం ఇలాగా గుండ్రంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, మనం ఇందులో యూజ్ చేస్తున్న వెజిటబుల్స్ ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కీరా ముక్కలు, అలాగే లెమన్. ఎండాకాలంలో ఉల్లిపాయ ఎక్కువగా తినాలి అని అంటారు కదా మ్యామ్, ఎందుకు?
ఎండాకాలంలో ఉల్లిపాయ చలవ చేస్తుంది. మీరు పచ్చి ఉల్లిపాయ తిన్నా కూడా మంచి చలవనిస్తారు. అందుకే మజ్జిగన్నంలో కానీ లేకపోతే పుల్కాల్లో కానీ ఎందులోనైనా పరాటాల్లో కానీ ఉల్లిపాయలు ఇస్తారు. ఎందుకంటే వేడి చేయకుండా ఉంటుందని. ఉల్లిపాయ ఖచ్చితంగా తీసుకోవచ్చు. కీరా కూడా మంచిగా చలవ చేస్తుంది, క్యారెట్ కూడా చలవ చేస్తుంది. అందుకని సలాడ్లు బాగా తీసుకుంటే ఎండాకాలంలో మంచిది. సో దీని మీద కొద్దిగా ఉప్పు చల్లుకుందాం. నిమ్మకాయ, నిమ్మరసం తగినంత. సో మనకి వెజిటబుల్ సలాడ్ కూడా రెడీ. కాలేజ్ స్టూడెంట్స్ కోసం పరీక్షా సమయంలో ముల్లంగి పరాటా, ఎగ్ కీమా కర్రీ, అలాగే వెజిటబుల్ సలాడ్ అయితే తయారైపోయినాయి. అవి కొద్దిగా చల్లారిన తర్వాత లంచ్ బాక్స్లో సర్వ్ చేసుకుందాం. చల్లారిపోయినాయి కదా మ్యామ్, బాక్స్లో చదివేసుకుందామా? ఇప్పుడు మనం బాక్సెస్లో పెట్టిద్దాము అన్ని. నెక్స్ట్ ఇందులో పరాటాలు, వెజిటబుల్ సలాడ్. ఓకే, యా, ఇలా వెజిటబుల్స్ సలాడ్స్ రూపంలో తయారు చేసుకొని తీసుకెళ్తే టేస్టీగా ఉంటుంది కాబట్టి తినడానికి ఇష్టపడతారు కాలేజ్ స్టూడెంట్స్. సో ప్యాక్ చేసేద్దాము. సో వీటితో పాటు మనం వేసవకాలం కదండి, మామిడి పండు లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. సో మ్యాంగో పీసెస్ కూడా పెడుతున్నాం. వీటితో పాటు మేడం చెప్పినట్టుగా మనము ఎండాకాలం కాబట్టి పండు మామిడికాయ ముక్కలు కూడా పెట్టేస్తున్నాం. సో ఇవి బ్యాగ్లో పెట్టేద్దాము మన లంచ్ బాక్స్లో. పరాటా, ముల్లంగి పరాటాలు, ఎగ్ కీమా కర్రీ, వెజిటబుల్ సలాడ్, మామిడి పండు ముక్కలు, వాటర్ బాటిల్, నాప్కిన్, ఫోర్క్ అండ్ స్పూన్. సో ఎంతో రుచికరమైన ఈ వంటకాలు చూపించాం కదండి. మీరు కూడా చేసుకుని తప్పకుండా తినండి. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. కాలేజ్ స్టూడెంట్స్కి ఎగ్జామ్ సమయంలో ముల్లంగి పరాటా, ఎగ్ కీమా కర్రీ, అలాగే వెజిటబుల్ సలాడ్ లంచ్ బాక్స్లో అయితే చాలా చాలా రుచికరంగా ఉంటుంది. అవి తయారు చేసుకున్నాము. వీటి టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఎగ్ కీమాకి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 3, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, టొమాటోలు 3, ఉప్పు తగినంత, పసుపు, గరం మసాలా 1 స్పూను, కారం 1 స్పూను. ఎగ్ కీమా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనెసి అది వేడైన తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. తరువాత టొమాటో ముక్కలు వేసి అందులో తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ తరువాత కొంచెం పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత అందులో కారం, గరం మసాలా వేసి కలుపుకోవాలి. తరువాత ఉడకపెట్టిన కోడిగుడ్ల తురుముని వేసి కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పరీక్షా సమయంలో విద్యార్థులు ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే ఎగ్ కీమా రెడీ. ముల్లంగి పరోటాకి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి 2, గోధుమ పిండి 1/2 కిలో, కారం 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పచ్చిమిర్చి 2, గరం మసాలా 1 స్పూను, ఉప్పు తగినంత. ముల్లంగి పరోటా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడైన తరువాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తరువాత ముల్లంగి వేసి కలుపుకోవాలి. ఆ తరువాత ఉప్పు, కారం, తగినంత గరం మసాలా వేసి కలుపుకోవాలి. తరువాత ఇంకో గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, గోధుమ పిండి వేసి తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. పరోటా ముద్దగా కలిపి అందులో ఎర్రగా వేగిన ముల్లంగిని వేసి పరోటాలుగా వత్తుకోవాలి. ఆ తరువాత మరో స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అది వేడైన తర్వాత దానిపైన పరోటాని వేసి అటు ఇటు కాల్చుకొని కొద్దిగా నూనె అద్దుకుంటే పరీక్షలు రాసేటప్పుడు విద్యార్థులు అలసిపోకుండా ఉండటానికి ఎంతో ఉపయోగపడే ముల్లంగి పరాటా రెడీ. ఇప్పుడు టేస్ట్ చేసేస్తాను. ముల్లంగి పరాటాతో ఎగ్ కీమా కర్రీ కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఉంది. ముల్లంగి పరాటా అయితే ఎంత రుచిగా ఉందో తెలుసా. దాంతో కాంబినేషన్గా ఎగ్ కీమా కర్రీ మరింత రుచిని పెంచింది. మ్యామ్ మీరు కూడా టేస్ట్ చేయండి. చాలా బాగుంది. అందులో ముల్లంగి పరాటా, ఆ ముల్లంగి టేస్ట్
మీకు ఎక్కడ కూడా వగర్ రాకుండా, అసలు ముల్లంగి అంటే వగరు ఉంటుంది అనుకుంటారు, కానీ ఎక్కడ వగర్ లేకుండా చాలా బాగుంది. ఎస్, ఇప్పుడు సలాడ్. సో చాలా సింపుల్గా జస్ట్ లైట్గా సాల్ట్ వేసి, పించ్ ఆఫ్ సాల్ట్, అలాగే కొంచెం నిమ్మరసం పిండాము. పర్ఫెక్ట్గా పుల్లగా ఈ ముక్కల ఫ్లేవర్ తెలిస్తే చాలా చాలా బాగున్నాయి. సలాడ్ తిను, నేను మామిడి పండు ముక్క తింటాను. బెస్ట్ అండి, నా ఫేవరెట్ కూడా ఇది. సో సమ్మర్ అంటే ఇలాగ తినాలి, ఎస్పెషలీ స్టూడెంట్స్ ఇంత టేస్టీగా తిని ఎగ్జామ్స్ కూడా బాగా రాయండి. కాలేజ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ సమయంలో ఎలాంటి లంచ్ బాక్స్ తయారు చేసుకొని తీసుకెళ్లాలో మరిన్ని రెసిపీస్తో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ మేమిద్దరం మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్, దిస్ ఇస్ కుమారి అండ్ న్యూట్రిషనిస్ట్ రాజలక్ష్మి గారు సైనింగ్ ఆఫ్. బాయ్.